సిగ్గు శరం లేకుండా మాట్లాడడం. ఇవాళ కేంద్రంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలలో అప్పు చేసిన దేశాల్లో మనది 24వ స్థానంలో ఉంది. అంటే మనకంటే ఒక 4 రాష్ట్రాలు మాత్రమే మనకంటే తక్కువ అప్పు చేసినాయి. మొత్తం 23 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అప్పు చేసినాయి. సో ఆ రకంగా అప్పు చేయడంలో మనం ఎక్కువ ఏం చేయలేదు, చాలా రాష్ట్రాల కంటే తక్కువ అప్పు చేసినాం. అప్పు ఎప్పుడు చేస్తారు? ఇవాళ నీకు అప్పు ఎందుకు కుడతలేదు? అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు సంపదను చూస్తారు, ఏ రకంగా తీరుస్తారో చూస్తారు. అప్పిచ్చేవాడు ఎవడైనా కూడా ఇచ్చేదానికి వనరులు ఉన్నాయా లేదా చూస్తారు. ఇవాళ కేసీఆర్ని చూస్తే ఆయనే చెప్పుకుంటాడు, నన్ను చెప్పులు ఎత్తుకపోయి దొంగలు ఎక్కడన్నా చూస్తా అన్నాడు. నా చేతులు ఏమట్టేసినో నా చేతులు ఏం లేవు అని చెప్పేసి నన్ను కోసి పోగులు వేసినా కూడా నా దగ్గర పైసలు లేదన్నాడు. సో కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఏం చేసినా కోలుకోలేని పరిస్థితి. ఉబిలో పడ్డాడు ఇవాళ రేవంత్ రెడ్డి. తప్పకుండా రేపో మాపో కూలిపోతుంది.